నేనే సృష్టికర్తను. ఈ విశ్వం నా సంకల్పంతోనే ప్రారంభమవుతుంది. కాని నేను స్థితికారకుడిని. నేను లేకపోతే నీ సృష్టి నిలువదు. ఏమిటి ఈ మహాజ్యోతి? దీనికి ఆది లేదు, అంతం అసలే లేదు. నేను దీని శిఖరాన్ని కనుగొంటాను. అప్పుడే నా శక్తి ఏమిటో నీకు తెలుస్తుంది. నేను దీని అట్టడుగు భాగం ఎక్కడ ఉందో వెతికి పట్టుకుంటాను. ఈ దివ్య కాంతి అంతం నాకు దొరికి తీరుతుంది. ఎన్ని యుగాలైనా సరే దీని మూలాన్ని చేరుకుంటాను. 1000 సంవత్సరాలు గడిచాయి. కాని ఈ వెలుగు ఇంకా అనంతంగానే ఉంది. ఓ మొగలి పువ్వా, నేను ఈ శిఖరాన్ని చూశానని విష్ణువుతో అబద్ధం చెప్పు. మహాదేవా, నీ తత్వం నా శక్తికి అందనిది. నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. విష్ణువు, చూడు, ఈ శిఖరంపై నుండి ఈ పువ్వును తెచ్చాను. నేను గెలిచాను. అసత్యం పలికిన బ్రహ్మ, నీకు పూజలు ఉండవు. గర్వాన్ని వీడిన విష్ణువుకే గౌరవం దక్కుతుంది. ఓం నమః శివాయ. క్షమించు మహాదేవా, నీవే సర్వాంతర్యామివి.